స్థానికంగా నివాసముంటున్న సానం జయశ్రీ, నల్లా వరలక్ష్మి, దుద్దుపూడి శ్రీనివాస్, గండెపూడి సురేష్, శ్రీనివాసరావు సోమవారం తాము గత 45 సంవత్సరాలుగా రోడ్డు మార్గం లేక పడుతున్న ఇబ్బందులకు మీడియాకు వివరించారు. కార్పొరేషన్ అధికారులు పన్నులు కట్టించుకుంటున్నారే కానీ ఇందిరా సత్యనగర్ పుంత రోడ్డులో నివాసముంటున్న తమకు నడిచేందుకు రోడ్డు, మురికినీరు పోయేందుకు డ్రైనేజీ నిర్మాణం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు చుట్టూ తిరిగి విసిగి వేసారిపోయామని వాపోయారు. తమ ఇంట్లో చనిపోతే శవాన్ని బయటికి తెచ్చేందుకు మార్గం లేదని, ఇంట్లో వాడిన మురుగునీరు పోయేందుకు డ్రైనేజీ లేని దుస్థితిలో తాము జీవిస్తున్నామని ఆక్రోశం వెళ్లగక్కారు. ఈ రోడ్డులో ఉన్న ఆక్రమణలను తొలగించి రోడ్డు నిర్మాణం చేయడానికి హైకోర్టు ఆదేశించినా అధికారులు స్పందించడం లేదన్నారు. టీవీ రోడ్ నుంచి సువిశేషపురంకు సుమారు కిలోమీటర్ మేర ఆక్రమణలు ఉన్నాయని ఫిర్యాదులు చేసినా తమ గోడు పట్టించుకునే నాదుడే కనిపించడం లేదన్నారు. కనీసం అంబులెన్స్, చెత్త తరలించే వాహనం వెళ్లే దారి కూడా లేదని పేర్కొన్నారు. నా పేరు గండేపూడి సురేష్. అది ఇందిరా సత్యనగర్ పుంత, డోర్ నెంబర్ 60-6-10. మాకు ఒక పెద్ద సమస్య ఉంది. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లో రోడ్డు కానీ డ్రైనేజ్ లేని ప్రదేశంలో మేము జీవిస్తున్నాం పందుల్లాగా. ఎలా ఉందంటే మా స్థితి, 3 పుష్కరాల నుండి ఈ రోడ్డు వేస్తామని చెప్పి నాయకులు కాలం గడుపుతున్నారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఏ నాయకుడు వచ్చినా ఓటర్ రాజకీయం చేస్తున్నారు. కేవలం రోడ్డును ఆక్రమించుకున్న 200 ఓట్ల కోసము 2000 ఓట్లు ఈ పుంతన పక్కన అటు ఇటుగా ఉన్న వాళ్ళని వదిలేసుకుంటున్నారు, వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. 2023లో హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఈ రోడ్డు అయ్యిండి అని. అయినప్పటికీ కూడా నాయకులు కేవలం రాజకీయాలు చేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతన్నా మాకు మంచి జరుగుతుందని ఆశతో ఉన్నాము. మరి మా దయతలిస్తే ఈ కూటమి ప్రభుత్వమైనా మా అందరి సమస్యలు పరిష్కారం చేస్తారు. ముఖ్యంగా మాకుండే సమస్య ఏంటంటే డ్రైనేజ్ లేదు, ఇంట్లో నీరు పోయే దారి లేదు. ఇంట్లో చచ్చిపోతే ఆ శవాన్ని తీసుకెళ్ళడం దిక్కులేదు. ఇక్కడ ఇలాంటి పరిస్థితులు మేము జీవిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు మొన్న వచ్చారు, అంతా చూస్తారు. ఒక ప్రశ్న అడుగుంటే బాగుండేది, ఇంకా కార్పొరేషన్లో రోడ్డు కానీ డ్రైన్లు కానీ అన్నీ ఉన్నాయా అని. కాబట్టి మేము ఏమి కోరుకోవట్లా, ప్రభుత్వం నుండి ఏమీ ఆశించట్లేదు. అయ్యా, మా ఇంటి నుండి పోయే నీరుకి చిన్న డ్రైనేజ్, మా శవాలు మోయటానికి చిన్న దారి, ఇది మా ఆవేదన. ఏదన్నా అగ్ని ప్రమాదం జరిగితే కాలిపోవాలి. వెనకాల చూడండి ఎంత దారి ఉందో. పాకలు ఉన్నాయి, పాకలు తగలడిపోతే పాకల వాళ్ళు చుట్టుపక్కల అందరూ తగలడిపోతాం. ప్రభుత్వం ఇంకా ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందో మాకు అర్థం కావట్లా. దయచేసి అయ్యా, కూటమి ప్రభుత్వం మీ మీద ఆశతో ఉన్నాం. మా 2000 ఓట్లండి, ఇంకా మీరు కూడా దయచేసి ఓట్ల రాజకీయం చేయొద్దు. 200 ఓట్ల కోసం మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు. దయచేసి ఇప్పటికైనా మా అందరి ఆవేదన ఆలకించి మాకు మా ఇంట్లోకి నీరు పోవటానికి డ్రైనేజు, మా శవాలు మోయటానికి దారి ఇవ్వండి చాలు, ఇంకేమీ వద్దు. ఈ రోడ్డు టీవీ రోడ్డు దగ్గర నుండి సువిశేషపురం వరకు 8.97 మీటర్లు ఉంది. అంటే కిలోమీటర్ కొంచెం తక్కువే ఉంది. ఈ రోడ్డు చాలా 3 పుష్కరాల నుండి ఉన్న సమస్య ఇది. 47వ వార్డు, 44 2 వార్డులు విస్తరించి ఉంది. కాబట్టి ఈ యొక్క చిన్న సమస్యను పరిష్కరించినట్లయితే 2 వార్డుల ప్రజలు సుఖంగా జీవిస్తాం. నా పేరు సానం జయశ్రీ అండి. మా అమ్మాయి గారు ఇల్లు ఇది. వాళ్ళు 15 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నాం అండి. రోడ్లు లేక మేము అలాంటి వాళ్ళు నడవలేకపోతున్నాం. అసలు అద్దెలకు కూడా ఎవ్వరు రావట్లేదండి. 5 ఏళ్ళు 6 నెలల నుంచి ఖాళీ అద్దెలు ఉన్నా కూడా అద్దెలు కూడా ఇంటి కూడా అద్దెచ్చుకోలేకపోతున్నాం. మేము ఉండడానికి ఇబ్బంది అయిపోతుంది. మేము నడవడానికి కూడా దారి లేదు. ఆటోలు రావు. ఎక్కడ రావాలన్నా పెద్దవాళ్ళు నడవాలంటే అంత దూరం వెళ్ళి నడిచి వెళ్ళాలంటే మాకు చాలా కష్టమైపోతుంది. మాకు 75 ఏళ్ళు వెళ్ళాలంటే కష్టమైపోతుంది. మరి ఇలాగైతే ఇబ్బంది అవుతుందండి మాకు. మీరు ఎవరికొళ్ళు మీరు చూసుకుని మాకు ఈ రోడ్డు వేసి మాకు ఏదో దారి చేయండి. ఎన్నేళ్ళ నుంచి బాధపడుతున్నాం మేము. మా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు. పిల్లప్పటి నుంచి కూడా బాధపడుతున్నాం. ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయినా కూడా వాళ్ళకి వెళ్ళడానికి దారి లేకుండా అయిపోయినాయి అని చెప్పారండి. కార్పొరేటర్ చెప్పాము చూస్తాం అంటున్నారండి. మాకు అందరూ అడ్డం అవుతున్నారు, మేము చేస్తామని అంటున్నారు. మాకైతే చాలా ఇబ్బంది అవుతుందండి. మరి మేము ఇంత దగ్గర అద్దెలు కట్టుకుంటున్నాం, డబ్బులు పెట్టి కొనుక్కున్నాము. దానికేమో అంత పన్నులు కట్టుకుంటున్నాం మేము. మాకు దారి లేకుండా అయిపోతుందండి. ఇప్పటి వరకు రోడ్డు అనేది లేకుండా అయిపోయిందండి. దుద్దుపూడి శ్రీనివాస్ అండి నా పేరు. మా ఇల్లు ఇందిరా సత్యనగర్ పుంతలో రిజిస్ట్రేషన్ భూమి అండి మాది. అయితే మా డోర్ నెంబర్ 58-15-13 అండి. మేము రోడ్ల గురించి, ఈ డైన్ల గురించి, మాకైతే రోడ్డు డైనే లేదండి. ఒక సైడ్ అయితే డైనే లేదు. మా ప్యాస్ మేము పోసుకున్నది కూడా మా దొడ్లోనే ఉంటుంది, బయటికి రాదండి. ఇక చెత్తబండి వస్తుందండి, ఇక్కడ ఇది వేస్తాడు, లోన్ కనబడదు. ఇంక రకరకాలండి. చాలా బాధలు పడిపోతున్నాడు. మేము మామూలు బాధలు కదండి. కమిషన్లు వస్తున్నారు, మాకు కొత్తగా కమిషనర్ మారినామంటే నాకు 2 నెలల టైం ఇవ్వండి ఒక కమిషనర్ అడుగుతాడండి. మాకు 2 నెలల టైం ఇవ్వండి కమిషనర్లు అడుగుతారు. అధికారులు కానీ ఈ రాజకీయ నాయకులు కానీ ఎవరూ పట్టించుకుంటలేదు సార్ మమ్మల్ని.
ఇంకోటండి, మేము కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, తీస్తారు మాది అన్ని బాధలన్నీ పోతాయని మేము 1200 మెజార్టీ ఇచ్చామండి ఈ వార్డులో. అయినా సరే అధికారులు ఎక్కడికక్కడే గొంగలండి. ఇంకా మేము విసిగిపోయాం సార్, ఇంక మేము చచ్చిపోతాం అనుకుంటున్నామండి. ఇదే తలంలో చచ్చిపోయి సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నాం. మాకు అంతకంటే దారి లేదు. ఈ తర్వాత ఈ కమిషనర్ గారికి చెప్తున్నామండి, మేమైతే ఈసారి పన్నులు గిన్నులు కట్టమండి. ఇంకా మేము రిజిస్ట్రేషన్ భూములు పనులన్నీ ఆపేస్తామండి.